It's time to grab your Okay. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు iRise ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం ఆల్రెడీ నిన్న కొన్ని కరెంట్ అఫైర్స్ అనేవి సెప్టెంబర్ మంత్కి గాను వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అండి. సో వీ విల్ బిగిన్ విత్ క్లాసెస్. ఓకే, సో మిగిలిన కొన్ని ఎంసీక్యూస్ అనేవి సెప్టెంబర్ మంత్కి ఇంకా మిగిలిన కొన్ని ఎంసీక్యూస్ అనేవి మనం చూద్దాం ఈ సెషన్లో. ఓకే, సో వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్. ఈరోజు మహాత్మా గాంధీ జయంతి కదా. సో నేషనల్ ఇండిపెండెంట్ అంటే ఇండియన్ నేషనల్ మూమెంట్లో సో మహాత్మా గాంధీ డైరెక్ట్ మూమెంట్స్ అంటే ఇండియన్ నేషనల్ మూమెంట్కి సంబంధించి క్విట్ ఇండియా మూమెంట్ కానీ, ఓకే, సో చాలా వరకు చంపారన్ సత్యాగ్రహ కానీ, ఓకే, సో ఇలాంటి ఈవెంట్స్ అన్నిటి మీద మనకి ఎగ్జామ్లో అడిగే ప్రశ్నలు అడిగే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో క్రొనాలజీ గుర్తుపెట్టుకోవాలి. సౌత్ ఆఫ్రికాలో మూమెంట్స్, ఓకే, సో ఏవైతే ఉన్నాయి అవార్డ్స్ రిసీవ్ చేసుకునేది కానీ, సో బ్రిటిషర్స్ పాలసీస్కి సంబంధించి హౌ హీ అట్రిబ్యూటెడ్, ఈవెన్ మీరు చూసుకున్నట్లయితే చంపారన్ సత్యాగ్రహ వీటిల్లో ఓకే, సో ఇనీషియల్ లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, యా. సో అవన్నీ కూడా మీరు క్రొనాలజీ వైజ్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్లో. అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్లో గాంధీయన్ ఫేస్ వీ కాంట్ ఈవెన్ థింక్ ఆఫ్. చాలామంది చెప్తా ఉంటారు కానీ మహాత్మా గాంధీని క్రిటిసైజ్ చేస్తారు. ఓకే, సో అట్ ద టైం అంటే కొన్ని బ్లాక్ ఇన్సిడెంట్స్ కూడా అంటే మహాత్మా గాంధీ గారు కంట్రోల్ చేయలేని ఈవెంట్స్ కూడా జరిగాయి. అంటే ఇండియన్ నేషనల్ మూమెంట్కి సంబంధించి సుభాష్ చంద్రబోస్ గారి గురించి కానీ, భగత్ సింగ్ గారి గురించి కానీ కొన్ని వ్యతిరేక వాదాలు వినిపిస్తూ ఉంటాయి. బట్ ఎనీవే ఆ టైంలో ఆ సిచ్యువేషన్కి బట్టి ఓకే, సో వాళ్ళు అలా బిహేవ్ చేయాల్సినటువంటి పరిస్థితి. బికాస్ బ్రిటిషర్స్తో నెగోసియేషన్ టైంలో కదా, సో దోస్ ఈవెంట్స్ విచ్ వాస్ హ్యాపెండ్. ఎనీవే, సో మహాత్మా గాంధీ గారి కాంట్రిబ్యూషన్ అయితే ఇండియన్ నేషనల్ మూమెంట్లో అయితే ఖచ్చితంగా ఉంది, మన ఫ్రీడమ్ సంపాదించడంలో ఉంది. సో గాంధీ జయంతి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా. ఓకే, మన ఇండివిజువల్ పర్స్పెక్టివ్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే వీఆర్ ఆల్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో డెఫినెట్లీ వీ మస్ట్ హ్యావ్ టు సపోర్ట్ అండ్ వీ మస్ట్ హ్యావ్ టు రెస్పెక్ట్ మహాత్మా గాంధీ గారు బికాస్ యాజ్ హీ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ అవర్ కంట్రీ కదా, ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. ఓకే, సో ఎనీవే విల్ బిగిన్ విత్ అ క్లాసెస్ అని కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఎంసీక్యూస్ అనేవి చూద్దాము. రైట్. Recently, which state government has decided to celebrate 17 September as Praja Palana Day? తెలంగాణ, హర్యానా, కర్ణాటక, గుజరాత్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ని ప్రజా పాలనా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది? తెలంగాణ, హర్యానా, కర్ణాటక, గుజరాత్. ఆన్సర్ తెలిస్తే చక్కచక్క కామెంట్ చేసేయండి. ఓకే, సో ఆన్లైన్లో చెప్తూ ఉండండి సో దట్ మీకు కూడా సబ్జెక్ట్ రివిజన్ అవుతుంది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఈవెన్ చూసుకున్నట్లయితే ఇండిపెండెన్స్ అప్పుడు అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ స్టేట్స్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్ ఇవి మూడు కూడా ప్రిన్స్లీ స్టేట్స్ మర్జ్ అవ్వడానికి కొంచెం మొరాయించాయి. సో అవును కదా. సో ఆల్మోస్ట్ ఈ 550 ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా సో ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఇండియన్ కాంటినెంట్ అనేది ఫ్రేమ్ అవ్వడానికి సో ఈ మూడు మిగిలిపోతే అసలు వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ కదా. అండ్ దట్ టు హైదరాబాద్ ఓకే, సో హార్ట్ ల్యాండ్ ఆఫ్ ద ఇండియా కింద అప్పుడు కన్సిడర్ చేసి ఎలాగైనా హైదరాబాద్ని విలీనం చేయాలి అని చెప్పేసి ఓకే, ఆపరేషన్ పోలో ఆర్ ఆపరేషన్ క్యాటర్పిల్లర్ ఇలా చాలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. బట్ ఎనీవే ఓకే, సో ఒక మిలిటరీ ఆపరేషన్ అనేది చేసి సో ఫైనలీ హైదరాబాద్ని మర్జ్ చేశారు. సో ఆ డేని కమోమరేట్ చేసుకుంటూ సో మనకి సెప్టెంబర్ 17 కదా డే వచ్చేసి సో దాన్ని ప్రజాపాలన కింద డే కింద సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేయడం జరిగిందండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి తెలంగాణ. సో ఇది యూనియన్ గవర్నమెంట్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంది ఒకటే, యూనియన్ గవర్నమెంట్ వచ్చేసి మనకి తెలంగాణ లిబరేషన్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటుంది సేమ్ డేనే. ఓకే, సో సెప్టెంబర్ 17నే ఓకే, సో యూనియన్ గవర్నమెంట్ అయితే తెలంగాణ ఓకే లిబరేషన్ డే అని పిలుస్తుంది. అదే ఒకవేళ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా ముందున్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే సో అది ఏమని పిలుస్తుంది అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ డే అని పిలుస్తుంది అనమాట. ఓకే, నేషనల్ ఇంటిగ్రేషన్ డే.
సో మన సెక్రటరీ ఓకే సో చీఫ్ సెక్రటరీ గారు ఆర్డర్స్ మేరకు అన్ని కార్యాలయాల్లోని కూడా సో జెండా వందనం చేయాలి అని చెప్పేసి కూడా ఈ రోజున మనకి డిక్లేర్ చేయడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పరంగా. ఓకే సో ఎవరు ఏమేమి డే కింద డిక్లేర్ చేశారని. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉన్నదైతే మాత్రం ప్రజా పాలన డే ఈజ్ ఆన్ ఓకే సో 17 September okay so which is in Telangana, Hyderabad. Okay, now so recently India successfully testified vertical launch short range surface to air missile. Okay, so at which place? Chennai, Tamil Nadu, Chandipur, Odisha, Pokhran, Rajasthan, Visakhapatnam, Andhra Pradesh. ఇటీవల భారతదేశం ఏ ప్రదేశంలో వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ని విజయవంతంగా పరీక్షించింది. సో మనకి చూసుకున్నట్లయితే డిఆర్డిఓ పరీక్షించినటువంటి ఈ మంత్లోనే చూసుకుంటే ఇది సెకండ్ మిసైల్ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసి మనకి September 6th రోజు నేను మనం డిస్కస్ చేసుకున్నాం అగ్ని 4 మిసైల్ అనేది. ఓకే సో 2010లో ఫెయిల్ అయింది. బట్ ఎనీవే లేటర్ ఇట్ వాస్ గాట్ సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్. ఓకే సో ఇప్పుడు ఈ మంత్లోనే September 6 వచ్చేసి అగ్ని 4 అండ్ ఇది వచ్చేసి మనకి ఓకే సో September 12th అండి. ఓకే సో September 12th మనకి టెస్టిఫై చేసింది. ఓకే సో సక్సెస్ఫుల్లీ. ఏ ప్లేస్ నుంచి అని అడిగారు కదా, సో గుర్తుపెట్టుకోండి చెన్నై తమిళనాడునా, చాందీపూర్ ఒడిస్సానా, పోఖ్రాన్ రాజస్థానా, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అంటే ఆన్సర్ ఏంటండి చాందీపూర్ ఒడిస్సా ఇస్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే సో ఇది ఎవరు ప్రొడ్యూస్ చేశారు? సో 12th September మనకి ఇది టెస్ట్ చేయడం జరిగింది. సో ప్రొడ్యూస్ బై భారత్ డైనమిక్ లిమిటెడ్. ఓకే సో ఇది ఇంపార్టెంట్. ఒకవేళ దేర్ మైట్ బి అ ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఎవరు ప్రొడ్యూస్ చేశారంటే భారత్ డైనమిక్ లిమిటెడ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రీసెంట్లీ వేర్ వాజ్ బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీటింగ్ హెల్డ్? రష్యా, చైనా, ఇండియా, బ్రెజిల్. ఓకే సో 12th September రోజు అజిత్ డోవల్ ఓకే సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉన్నారు కదా మనకి, సో అతను రష్యా వెళ్ళారనమాట. ఎందుకు రష్యా వెళ్ళారు? ఓకే అంటే సో దానికి రీజన్ ఏంటంటే మనకి ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్ జరగబోతోంది. సో 16th బ్రిక్స్ సమ్మిట్ అనేది మనకి జరగబోతుంది. ఎక్కడ అంటే కాజన్ అనే ప్లేస్లో సో రష్యాలో. ఓకే సో జరగబోతుంది అనమాట. సో అక్టోబర్ నెక్స్ట్. ఓకే సో దానికి సంబంధించి ముందుగా మనకి ఓకే సో కొన్ని సెక్యూరిటీ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఫిల్ చేయడం కోసం అండ్ అజిత్ డోవల్ గారు ఓకే సో పుతిన్ని మీట్ అయ్యారట. పుతిన్ కూడా ఏం చెప్పారంటే ఈ సమ్మిట్కి ఎలాగైనా సరే నరేంద్ర మోదీ గారు అటెండ్ అవ్వాలి అని చెప్పారట. ఓకే ఎనీవే సో వాళ్ళ అంటే రష్యన్ సెక్యూరిటీ ఫోర్సెస్ని ఏమని పిలుస్తారు అని అంటే సో సెర్గై సోయిగు అని పిలుస్తారు. ఓకే సో వీళ్ళు ఎవరండి అంటే రష్యన్ సెక్యూరిటీ ఫోర్సెస్. ఓకే సెక్యూరిటీ ఏజెన్సీస్. ఓకే గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళు ఏమని పిలుస్తారండి సెర్గై సోయిగు అని పిలుస్తారు. ఓకే సో ప్లీజ్ బీ యాక్టివ్ ఇన్ ద సెషన్. అందరు కూడా కామెంట్స్లో పెట్టండి. ఓకే వెరీ గుడ్. సో ఎస్ వెరీ గుడ్. బ్రిక్స్ అంటే ఏంటంటే బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఓకే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాల్ట్ పాన్ ల్యాండ్ ఓకే రీసెంట్లీ ఇన్ న్యూస్? గుజరాతా, మహారాష్ట్రనా, ఒడిశానా, ఆంధ్రప్రదేశ్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్కువ సాల్ట్ ల్యాండ్స్ అనేవి బికాస్ వీ నో ఓకే సో సాల్ట్ ల్యాండ్స్ అనేవి ఎక్కువ సెలైన్ యూనో రిసోర్స్ మినరల్స్తో సో ఎక్కువగా మనకి ఈ కోస్టల్ రీజన్స్లో బాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. దీస్ ఆర్ వెరీ ఎకలాజికల్ ఇన్ నేచర్ అంటే ఎకలాజికలీ దోస్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ అవర్ యూనో మన సస్టైనిటీకి చాలా అవసరం అనమాట. బికాజ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ సాల్ట్స్ అన్నీ కూడా ఆ వచ్చే ఫ్లడ్స్ని అడ్డుకొని మనకి కొంచెం ప్రొటెక్షన్గా కూడా మనకి ఇస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఈ క్రిటికలీ జోన్స్ ఓకే సో ఈ కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్లో పరిధిలో ఉన్నవన్నీ కూడా మనం మైనింగ్ అలాంటివన్నీ తీసేస్తూ ఉంటే సో ఈ ఫ్లడ్స్ అనేవి ఎక్కువైపోతాయి అనమాట. ఓకే సో సునామీస్ కానీ ఫ్లడ్స్ కానీ ఎక్కువ వచ్చేసి మనకి ఎక్కువ ప్రాణ నష్టం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈవెన్ ఇట్ ఈస్ అ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు సేవ్ దెమ్ అండ్ సేవ్ గార్డ్ దెమ్ కదా. ఓకే సో అందువల్ల బేసిక్గా ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇది న్యూస్లో ఉంది. ఎందుకు అంటే ముంబైలో మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 256 acres సాల్ట్ పాన్ ల్యాండ్ అనేది ఈ ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ సెంటర్ ఓకే సో ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఇచ్చారనమాట. ఓకే సో దేనికోసం మైనింగ్ చేసుకోవచ్చు మీరు అని చెప్పి ఇచ్చారనమాట. అందువల్ల ఇదేంటి కోస్టల్ ఓకే సో కోస్టల్ రెగ్యులేటరీ జోన్ సో CRZ 1Bకి అంటే 2000కి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్కి అంటే ఈ రెగ్యులేషన్కి ఓకే సో ఈ లెజిస్లేషన్కి ఇది ఎఫెక్ట్ కలిగిస్తుందని చెప్పేసి ఆపోజిషన్ క్లెయిమ్ చేస్తూ మాట్లాడుతుంది అనమాట. సో దానికి సంబంధించినటువంటి రచన జరుగుతుంది కాబట్టి ఇది న్యూస్లో ఉందన్నమాట. సో ఓకే సో ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే ఇది
బట్ ఎక్కువ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రిసోర్సెస్ ఎక్కడున్నాయి అని అడుగుతారనమాట. అందువల్ల చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్లయితే ఒక 60,000 acres ల్యాండ్, ఓకే, సో టోటల్ ఇండియాలో చూసుకుంటే ఒక 60,000 acres ల్యాండ్ అనేవి ఈ సాల్ట్ పాన్ ల్యాండ్స్ కింద వస్తాయట. ఓకే, అందులో కూడా మనకి బాగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఓకే, సో అలాగే కొంచెం వరకు మహారాష్ట్ర రీజన్స్, ఈ మూడిట్లోనే మనకి ఎక్కువగా ఇలాంటి తరహా ల్యాండ్స్ అనేవి ఉన్నాయట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఎక్కువగా ఇంకా బాగా చూసుకున్నట్లయితే ఎక్కువ ఎక్కడున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని గుర్తుంచుకోండి. ఓకే, విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ ఎక్స్పాన్స్ ఆఫ్ సాల్ట్ పాన్ ల్యాండ్ రీసెంట్లీ న్యూస్ అంటే ఆంధ్రప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఒకవేళ న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఈ ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, recently senior citizens of which age has been included under Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana. సో ఇది మనకి నరేంద్ర మోదీ గారు 74th బర్త్డే రోజు మనకి అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. సో ఈ ఆయుష్మాన్ భారత్కి సంబంధించి ఎవరైతే 70 ఏళ్ళు పైబడి ఉంటారో వాళ్ళకి కూడా ఈ ఆయుష్మాన్ భారత్కి సంబంధించి ఆల్మోస్ట్ చాలా వరకు 33 crores ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అనేవి ఇష్యూ చేశారు. ఓకే, సో అందులో భాగంగా ఇంకా దాన్ని ఓకే సో ఎక్స్టెండ్ చేస్తూ సో 70 years వాళ్ళకి పైబడి కూడా వాళ్ళకి ఇప్పుడు ఇన్సూరెన్స్ కవర్ అనేది ఉండాలి అని చెప్పేసి మనకి ఇది ఇనిషియేట్ చేశారనమాట. రీసెంట్లీ సీనియర్ సిటిజన్స్ ఆఫ్ విచ్ ఏజ్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ అండర్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన. 70 years of age, 65 years of age or above, 70 years of age or above, 75 years of age or above. చాలామంది తెలుగు ఏం చేస్తారంటే సో తక్కువ చూసుకొని 65 కన్నా ఎక్కువ ఉన్నవి ఇవన్నీ కూడా కదా అనుకుంటారు. కానీ అక్కడ అంత క్లియర్గా 65, 70, 75 అని ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు పర్టికులర్లీ రీడ్. ఓకే, సో బట్ ఎనీవే సో ఆన్సర్ ఏంటంటే సో 75 years. ఓకే, సో 70 years ఆఫ్ ఏజ్కి పైబడిన వాళ్ళకి అందరికీ కూడా మనకి ఇది ఎక్స్టెన్షన్ చేశారనమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఎస్, 2018లో వచ్చిందండి ఆయుష్మాన్ భారత్. ఓకే, ఎస్ 70 years అండ్ అబవ్. ఓకే, సో 5 lakhs వరకు హెల్త్ కవర్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తారు. ఒకవేళ ఫ్యామిలీలో వాళ్ళందరూ కూడా అంటే మొత్తం ఫ్యామిలీ కవర్లో కానీ ఒకవేళ సీనియర్ సిటిజన్స్ ఉంటే అది 10 lakhs వరకు ఇస్తామని చెప్తున్నారనమాట. ఓకేనా. నెక్స్ట్, రీసెంట్లీ వేర్ వాజ్ సెకండ్ ఏషియా పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ సివిల్ ఏవియేషన్ హెల్డ్. సో మనకి ఇది ఓకే, సో ఫస్ట్ ఏషియాది చూసుకున్నట్లయితే మనకి బీజింగ్లో జరిగింది చైనాలో. సెకండ్ది ఇండియా హోస్ట్ చేస్తామని చెప్పి ప్రపోజ్ చేసింది 2020లోనే ఇది జరగాలి. ఓకే, సో 2020లో జరగాలి. బట్ వీ నో దట్ కోవిడ్ పాండమిక్ టైం అదే టైంలో రావడం వల్ల సో ఇట్ వాస్ బీన్ పోస్ట్పోన్. అది నౌ ఇప్పుడు అది మనకి ఇనిషియేట్ చేశారనమాట. సో రీసెంట్లీ వేర్ వాజ్ ద సెకండ్ ఏషియా పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ సివిల్ ఏవియేషన్ హెల్డ్. కాఠ్మండు, న్యూఢిల్లీ, బీజింగ్, టోక్యో. ఓకే, సో ఫస్ట్ అయితే మనకి బీజింగ్ అండి. సో సెకండ్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎక్కడ జరిగింది అంటే భారత్ మండపం న్యూఢిల్లీలో జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి బీజింగ్ అండి. సో సెకండ్ వచ్చేసి 2020లోని సో జరగలేదు కదా. సో హెల్డ్ ఎట్ భారత్ మండపం న్యూఢిల్లీ. సో ఒకవేళ దీని కో హోస్టర్స్ ఎవరు అని అడిగితే మనకి ఓకే సో ఇండియన్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మన ఇండియన్ వాళ్ళు. సో ఇద్దరు కూడా కలిపి కో హోస్ట్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు అడగరు, బట్ ఎక్కడ జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. So recently a group of researchers discovered okay so a Myristica swamp forest in which state? Maharashtra, Gujarat, Telangana, Madhya Pradesh. ఇటీవల పరిశోధకులు ఒక గుంపు ఒక రాష్ట్రంలో మెరిస్టికా స్వాంప్ ఫారెస్ట్ను కనుగొన్నారు. ఆ ప్లేస్ ఏంటి అని అడగాలి. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఈ ఈ ఫారెస్ట్కి అంటే ఈ ఫారెస్ట్లో ఉండేటటువంటి చెట్లకి చాలా లోతుగా చాలా లాంగ్ పెనిట్రేటెడ్ రూట్స్ అనేవి ఉంటాయట. సో అందువల్ల మనకి ఈ ఫ్లడ్స్ నుంచి కానీ ఓకే సో ఎక్కువ వాటర్ ఫ్లో అవ్వకుండా ఓకే సో ఉండడం కోసం ఎక్కువ వాటర్ని కన్జ్యూమ్ చేసుకొని సాయిల్ని కానీ ఓకే సో వెజిటేషన్ గ్రోత్కి కానీ ఫ్లోరా అండ్ ఫోనా రిచ్ హెరిటేజ్కి కానీ సో వీటన్నిటికీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఓకే, సో డీప్ పెనిట్రేషన్ రూట్స్ అనేవి ఉన్నాయి, చెట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ ఎకలాజికల్గా. ఓకే, సో ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే మహారాష్ట్రలో అండి, గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్లీ బీన్ ఫౌండెడ్ మహారాష్ట్ర. Recently a group of researchers discovered a Myristica swamp forest in which state అంటే ఆన్సర్ వుడ్ బి మహారాష్ట్ర, గుర్తుపెట్టుకోండి.
ఓకే, సో ఇక్కడ చూడండి, సో మెరిస్టికా స్వామ్స్, ఇగో దాని వేలు చూడండి ఎలా ఉన్నాయో. సో ఇంత ఓకే, సో చాలా థిక్గా, సో చాలా స్ట్రాంగ్గా, ఓకే, సో చాలా డీప్ పెనిట్రేటెడ్గా ఉన్నటువంటి రూట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ఇవి ఇక్కడ ఓకే, సో ఫ్రెష్ వాటర్ హ్యాబిటేట్స్ డామినేటెడ్ బై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఓకే, సో దీని సరౌండింగ్స్లో సో ఇవి ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టంలోనే ఉంటాయి. ఓకే, సో సరౌండెడ్ బై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఇవి లివింగ్ ఫాసిల్స్ అని కూడా పిలుస్తారు వీటిని, ఎందుకంటే ఇవి చాలా పురాతనమైనమాట, అంటే 140 మిలియన్ ఇయర్స్ ఏజ్ అప్పుడు ఇవి ఫామ్ అయ్యాయట. ఓకే, అంత ఓల్డ్ ఇన్ నేచర్ కాబట్టి ఈవెన్ లివింగ్ ఫాసిల్స్ అని కూడా వీటిని పిలుస్తారని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లొకేషన్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి వెస్టర్న్ ఘాట్స్లో ఉంటాయి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటాయి, అలాగే మేఘాలయలో కూడా మనకి ఈ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ జోన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఈ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అనేవి చూస్తూ ఉంటాం. కొన్ని అంటే కొంతవరకు మనకి కేరళలో కూడా మనకి ఇలాంటి కైండ్ ఆఫ్ చెట్లని గమనించవచ్చు అనమాట. ఓకే, బట్ మేజర్గా చూసుకున్నట్లయితే వెస్టర్న్ ఘాట్స్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అలాగే మేఘాలయ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? Yes. Which government authority recently introduced a helmet camera system in North Bengal to prevent train accidents? Insurance Regulatory and Development Authority of India, Indian Railways, Central Electricity Authority of India, National Human Rights Commission wala. ఓకే, సో ఎప్పుడైనా అధర్మంగా అంటే ఈ చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఓకే, సో ఈ మనకి జైల్లో చంపేయడము, ఓకే, సో లాకప్ డెత్స్ ఇలాంటి విషయాలకి సంబంధించి రియాక్ట్ అయ్యేది నేషనల్ హ్యూమన్ రైట్స్. సో ఖచ్చితంగా వీ కుడ్ ఎలిమినేట్ దిస్ ఆప్షన్ బికాస్ అంటే ప్రాణ నష్టం జరగకుండా చూడాలి అని చెప్పేది కాదు, బట్ ఎప్పుడైనా మరీ దుర్మార్గంగా ఓకే, సో చట్టాన్ని చేతిలోకి తీసుకొని హ్యూమన్ రైట్స్ని వైలేట్ చేస్తుంటే అప్పుడు ఇట్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్ కదా. సో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ నో వే రిలేటెడ్ టు ఓకే, సో మనకి హెల్మెట్ కెమెరా సిస్టమ్ అండ్ ట్రైన్ యాక్సిడెంట్స్ అన్నారు కాబట్టి సో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా కాదు. నెక్స్ట్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చనిపోయిన తర్వాత కదా, అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పాలసీ, వాళ్ళు చేసుకున్న పాలసీ దాన్ని బట్టి సో దానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తారు. సో ఓన్లీ ఆప్షన్ దట్ వీ లెఫ్ట్ విత్ ఇస్ ఇండియన్ రైల్వేస్ హియర్. సో ఇటీవల ఉత్తర బెంగాల్లో రైల్వే ప్రమాదాలను నివారించడానికి ఏ ప్రభుత్వం అధికారిక సంస్థ హెల్మెట్ కెమెరా వ్యవస్థను ప్రవేశపెట్టింది అంటే సో భారతీయ రైల్వేస్ అనమాట. సో ఇది ఏంటంటే లైవ్ మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ అంత స్పెసిఫిక్గా అలాంటి కెమెరాస్ అండ్ విజువల్స్తో లైవ్ మానిటరింగ్ చేయడం వల్ల ఏంటంటే ఈజీగా సో డెత్ హ్యాపెనింగ్ అనేది తగ్గించవచ్చు. ఓకే, సో ఏమైనా మేజర్ ప్రమాదాలు కానీ అండ్ యాక్యురసీ రేట్ని కానీ ఇన్ఫర్మేషన్ మానిటరింగ్ కానీ ఇవన్నీ కూడా ఈజీ అవుతాయి అనమాట. సో అవన్నిటిని కూడా ఇనిషియేట్ చేస్తూ సో దిస్ ఈస్ బీన్ ఇనిషియేటెడ్ బై ఆర్ ఇండియన్ రైల్వేస్. వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆన్సర్ వుడ్ బి ఇండియన్ రైల్వేస్. సో యూ కుడ్ సీ హియర్. ఓకే, సో ఇలాగా సో అక్కడ వర్కర్స్ అందరికీ కూడా ఇలా ఇస్తారనమాట. సో ఇనీషియలీ లాంచ్డ్ ఇన్ మాల్డా డివిజన్. ఓకే, సో అక్కడ స్టార్ట్ చేశారు. ఓకే, సో మనకి వెస్ట్ బెంగాల్ ప్లేస్లో స్టార్ట్ చేశారు, బట్ లేటర్ మళ్ళీ అది మొత్తం కూడా ఎక్స్పాండ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడ స్టార్ట్ చేస్తారు ఇనీషియల్గా అంటే ఈ ఇనిషియేషన్ అనేది కూడా ఇంకా ఇక్కడ స్పెసిఫిక్గా ఏ స్టేట్లో అని అడిగితే దెన్ యూ షుడ్ రిమెంబర్. ఓకే, సో మాల్డా డివిజన్ విచ్ ఇస్ వెస్ట్ బెంగాల్లో ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? యా, very good. Yes. Recently, which bank has introduced the third edition of its flagship Asha scholarship program? సో ఆల్మోస్ట్ మన చాలా వరకు వాట్సాప్ గ్రూప్స్లో వాటిలో కూడా వచ్చింది కదా. సో అప్లై చేసుకోండి, ఎవరైతే 6th క్లాస్ నుంచి పీజీ చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో కానీ సో చాలామంది వీడియోస్ చేసి మీకు ఆ లింక్ కావాలంటే అప్లై చేసుకోండి, లింక్ కావాలంటే కింద స్కాలర్షిప్ అని పెట్టండి, ఏబీసీ అని పెట్టండి, ఇలా చెప్తూ ఉన్నారు. ఓకే, సో ఆల్మోస్ట్ మనం చూసుకున్నాం అనమాట చాలా వరకు. అంటే చదవకపోయినా కానీ వీ కుడ్ ఆన్సర్ దిస్. ఓకే, సో ఆన్సర్ ఏంటండి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఓకే, సో దిస్ ఇస్ అ థర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఆల్మోస్ట్ ఒక ఆల్ ఇండియా వైజ్ ఒక 10,000 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని సో వాళ్ళకి ప్రైజ్ మనీ అనేది ఇస్తూ ఉంటారనమాట. సో 15,000 నుంచి ఆల్మోస్ట్ ఓకే సో 20 lakhs వరకు కూడా ప్రైజ్ మనీ. సో వాళ్ళ ఎకనామికల్ కండిషన్స్ అలాగే మెరిట్ అన్నీ చూసుకుని సో సెలెక్ట్ చేసి ఆ క్రైటీరియా మీద ఒక 10,000 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఈ ప్రైజ్ మనీ అనేది ఇస్తూ ఉంటారనమాట. ఓకే, సో ఫ్రమ్ క్లాస్ 6th to 12th స్టూడెంట్స్ వాళ్ళకి అనమాట. ఓకే, సో 10,000 రూపీస్ అనేది ఎస్బీఐ ఆశా ఫౌండేషన్ స్కాలర్షిప్. ఓకే,
గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, INS Malpe and INS Mulki recently seen in news belongs to which type of class? Okay, so Kamorta, Abhay, Mahi and Saryu. INS Malpe and INS Mulki ఇటీవల వార్తలో కనిపించింది ఏ క్లాస్కి సంబంధించింది అని అడుగుతున్నారు అనమాట. ఓకే, సో యూ కుడ్ సీ హియర్. ఓకే, సో INS Malpe and INS Mulki, సో దీస్ ఆర్ 2 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ వెసల్స్ అనమాట. ఓకే, సో ఇవి ఏంటి అని అడిగితే, కానీ ఇక్కడ ఏం అడుగుతున్నారు క్వశ్చన్ అంటే ఇవి ఏ క్లాస్కి సంబంధించినవి అని అడుగుతున్నారు అనమాట. సో ఆన్సర్ ఏంటండి అంటే INS మాహీకి సంబంధించింది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేవల్ పరంగా నేవల్ ఇనిషియేటివ్స్ కానీ, ఓకే, సో డిఫెన్స్ ఇనిషియేటివ్స్ కానీ, సో ఎగ్జామ్లో ఇవే మనకి ఎక్కువ తరహాగా వస్తూ ఉంటాయి, రిపీట్ అవుతూ ఉంటాయి. సో ప్లీజ్ బీ note down this fact. Okay, recently Prime Minister of India inaugurated Semicon India 2024 at India Expo Mart in which city? Greater Noida, Bhopal, Jaipur, Gandhinagar. ఇటీవల భారత ప్రధాని సెమికాన్ ఇండియా 2024 ఇండియాను ఎక్స్పో మార్క్లో ఏ నగరంలో ప్రారంభించారు? గ్రేటర్ నోయిడా, భోపాల్, జైపూర్, గాంధీనగర్. ఓకే, సో వీ నో దిస్. ఓకే, సో గ్రేటర్ నోయిడాలో మనకి ఇది స్టార్ట్ చేశారండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 2023 and 24 ఇండియా ప్రైమరీలీ ఫోకస్డ్ ఆన్ ఇట్స్ సెమీ కండక్టర్స్, అంటే ఇండిజినియస్గా ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి. ఓకే, సో చాలా పర్టికులర్గా ఇట్ వాస్ వెరీ కీన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సెమీ కండక్టర్స్ డెవలప్మెంట్. ఓకే, సో ఎందుకంటే ఒక సెమీ కండక్టర్స్కి ఒక హబ్గా చేయాలి, సెమీ కండక్టర్స్ హబ్గా ఇండియాని తీర్చిదిద్దాలి అని చెప్పేసినటువంటి ఓకే, సో ఒక ఉద్దేశంతో మనకి ఇది ఇనిషియేట్ చేస్తున్నారు. ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే కూడా మీకు షేపింగ్ ద సెమీ కండక్టర్స్ ఫ్యూచర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో షేపింగ్ ద సెమీ కండక్టర్స్ ఫ్యూచర్. ఓకే, సో సెమీ కండక్టర్ ఇండియాని సెమీ కండక్టర్ హబ్ కింద మార్చాలి అని చెప్పి చెప్తున్నారు. మనకి ఈ కండక్టర్స్, ఈ సెమీ కండక్టర్స్ ద్వారా ఇప్పటి వరకు ఎంతో అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది, అంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది అంటే 150 మిలియన్స్ అనేది వస్తుందట. బట్ దీన్ని 2030కి 2030వ సంవత్సరానికి ఇది $500 మిలియన్ వరకు మనకి దీన్ని ఇంక్రీజ్ చేయాలి అనేటటువంటి పట్టుదలతో. ఓకే, సో ఆల్మోస్ట్ మీరు లాస్ట్ ఇయర్ అండ్ ఇయర్ డెవలప్మెంట్స్లో కూడా సో ఆల్మోస్ట్ ఇట్ వాస్ వెరీ వెరీ పర్టికులర్లీ డెవలపింగ్ అనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో ప్రైమ్ మినిస్టర్ గారు అటెండ్ అయ్యారు కాబట్టి ఇది ఇంపార్టెంట్. సో September 11th రోజున మనకి ఈ ఈవెంట్ అనేది జరిగింది. థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, షేపింగ్ ద సెమీ కండక్టర్స్ ఫ్యూచర్. ఓకే, సో ఎక్కడ జరిగింది అనేది కదా క్వశ్చన్. నౌ ఆన్సర్. ఓకే, సో రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేటెడ్ సెమికాన్ ఇండియా 2024 at India Expo Mart in which city? ఏ సిటీలో జరిగింది? ఎస్, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. గ్రేటర్ నోయిడా అండి. ఓకే, సో గాంధీనగర్ కాదు, కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, recently which country has become the 101st member of to join International Solar Alliance? ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి కూడా మనం నిన్న చెప్పుకున్నాం. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది అంటే మనకి రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ పరంగా ఆ కార్బన్ ఎమిషన్స్ని ఓకే సో తగ్గించాలి. ఓకే, సో క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ ఏమో ఎన్వైరన్మెంటల్కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ చేస్తూ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్నే వాడాలి అని చెప్పినటువంటి అంటే ఒక ఆబ్జెక్టివ్తో ఇండియా అలాగే ఫ్రాన్స్ రెండు కలిపి మనకి ఇది ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఏది? ఓకే, సో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనేది. సో దీంట్లో 100 మెంబర్స్ ఉంటారనమాట. బట్ ఇప్పుడు రీసెంట్గా ఓకే సో మనకి సెప్టెంబర్లోనే ఓకే సో ఒక 101st మెంబర్ అనేది యాడ్ అయ్యారనమాట. ఎవరు అది అంటే నేపాల్ అనమాట. సో ఇండియాలో జరిగినటువంటి ఒక చిన్న మీటింగ్లో ఓకే సో నేపాల్ తరపున ఎవరు రిప్రజెంట్ చేశారు అంటే సురేంద్ర థాపా. ఓకే, సురేంద్ర థాపా మనకి రిప్రజెంట్ చేశారు. ఇండియా నుంచి మనకి జాయింట్ సెక్రటరీ అభిషేక్ సింగ్. ఓకే, సో అభిషేక్ సింగ్ వీళ్ళిద్దరూ కూడా మాటల సందర్భంలోని సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లోని మేము చేరుతున్నాము అని చెప్పేసి సో రాటిఫై చేయడం జరిగిందనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇంత పేర్లు అవసరం లేదు, బట్ 101st మెంబర్ ఎవరు అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. బికాస్ అప్ టు నౌ ఓన్లీ 100 మెంబర్స్ వర్ దేర్ అండ్ ఇట్ వాస్ ప్రీఫిక్స్డ్. సో ఇప్పుడు 101 మెంబర్ వచ్చారు కాబట్టి అది ఇంపార్టెంట్ అనమాట. నేపాల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరు స్టార్టింగ్ ఫస్ట్ ఇండియా కూడా అంటే ఇండియా ఈజ్ అ మెంబర్ కదా హూ హ్యావ్ స్టార్టెడ్ కాబట్టి సో అది ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఇండియా అండ్ ఫ్రాన్స్. ఓకే, సో వీళ్ళిద్దరూ కూడా కలిపి ఇనిషియేట్ చేసినటువంటి ఒక ఈవెంట్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్టివ్ అనేది మనం చూసాం ఆల్రెడీ. నెక్స్ట్, సో వాట్ ఈస్ ఓకే సో మికానియా మిక్రాంతా రీసెంట్లీ మెన్షన్ ఇన్ న్యూస్. న్యూ టీబీ వ్యాక్సినా, సో సింథటిక్ ఫుడ్ డైయా, ఇన్వేజివ్ వీడ్ అండ్ పెస్టిసైడ్. సో మికానియా మైకాంద్రా ఓకే సో ఇటీవల వార్తలో ప్రస్తావించబడింది. ఇది ఏంటి అని
ఆల్మోస్ట్ మీరు 1940s ఆ టైంలో చూసుకుంటే ఇది బ్రిటిషర్సే మనకి నాటేవాళ్ళట. అంటే ఈ టీ ప్లాంటేషన్స్ అన్నీ జరిగేటప్పుడు ఓకే, సో ఈ టీ ప్లాంటేషన్స్ అవన్నీ జరిగేటప్పుడు ఆల్మోస్ట్ మనకి అంటే ఈ యానిమల్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ టీ ప్లాంటేషన్ జోన్స్ అన్నిటినీ కూడా సో ఇవి మనకి ఇవి నాటేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఇవి ఎక్కువ ఫర్టిలిటీని, ల్యాండ్ యొక్క ఫర్టిలిటీ కానీ సాయిల్ మనకి డిగ్రేడ్ చేసేస్తూ, పంటలను నాశనం చేసేస్తూ, ఈవెన్ ఒక కైండ్ ఆఫ్ లేయర్గా ఫామ్ చేసేసి ఓకే, సో మొక్కలకి కావాల్సినటువంటి పోషకాలు అవి కూడా అందనీయకుండా చేసేస్తున్నాయట. అండ్ దీని స్ప్రెడ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందట. అంటే సో ఈ వీడ్ ఇది ఒక వీడ్ అనమాట. ఓకే, సో ఒక టైప్ ఆఫ్ వీడ్ మీరు ఇమేజ్లో చూడొచ్చు. ఎస్, ఇక్కడ మనం ఈవెన్ మన దగ్గర కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి గాలి ద్వారా కూడా ఈ విత్తనాలు అనేవి ఏంటంటే స్ప్రెడ్ అయిపోయి ఓకే, సో అక్కడ మొలకెత్తేస్తాయి అనమాట. సో అందువల్ల ఏంటి ల్యాండ్ అంతా కూడా ఈ వీడ్స్తోనే ఆక్యుపై అయిపోతూ ఉంటుంది అనమాట. ఒకవేళ మనం అక్కడ ఏమైనా ప్లాంట్స్ వేసినా కానీ ఆ సాయిల్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి మేజర్గా ఈ వీడ్స్ తీసేసుకొని మెయిన్ క్రాప్ అనేది కల్టివేట్ అవ్వకుండా జరిగిపోతుంది అనమాట. అందువల్ల ఇది మనకి న్యూస్లో ఉంది. ఇవి బేసిక్గా సెంట్రల్ అండ్ సౌత్ అమెరికాలో బాగా ఎక్కువగా ఓకే, సో మనకి ఉంటాయట. సో అక్కడి నుంచి మనకి ఓకే, సో ఇండియన్ జోన్స్లో మనకి బేసిక్గా 1940sలో అయితే ఈ అస్సాం దరిదాపు ప్రాంతాల్లో ఇవి ప్రత్యేకంగా ఉండేవట. ఓకే, సో ఎనీవే ఇది మనకి ఇప్పుడు క్వశ్చన్ ఏంటండి, సో మికానియా మిక్రాంతా ఓకే, సో ఇది ఏంటి అని అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ అన్ ఇన్వేజివ్ వీడ్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎస్. Next, Nilgiri Mountain Railway recently seen in news is situated in which state? Assam, Himachal Pradesh, Uttarakhand, Tamil Nadu. So ikkada chudandi, Nilgiri Mountain Railway recently seen in news is situated in which state? Okay, so Nilgiri Mountain Railway ఇటీవల వార్తల్లో కనిపించింది, ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ అస్సాం నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ఉంటుంది. ఓకే, ఓకే, సో ఇక్కడ చూడండి, సో అస్సాం నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ఉంది. సో ఇది కాదు, హిమాచల్ ప్రదేశ్ కాదు. ఓకే, సో ఉత్తరాఖండ్ కాదు. ఓకే, సో ఇక్కడ మనకి నీలగిరీస్ ఎక్కడ ఉన్నాయండి? ఓకే, సో ఆబ్వియస్లీ ద డెక్కన్ ప్లాట్యూకి రీజియన్లో కదా. సో మనకి ఇక్కడ ఓకే, సో ఇక్కడ ఆబ్వియస్లీ అట్లీస్ట్ ఆ నేమ్, ఆ రైల్వే జోన్ ఎక్కడుంది ఇవన్నీ తెలియకపోయినా ఈ పేరు బట్టి అయినా కూడా మనం 3 ఆప్షన్స్ తీసేయచ్చు. ఓన్లీ వి విల్ ల్యాండ్ విత్ తమిళనాడు ఆప్షన్ అనమాట. ఓకే, సో ఈ నీలగిరి మౌంటైన్ రైల్వే ఇటీవల వార్తలు ఎందుకు కనిపించింది అంటే, సో మన అమృత్ భారత్ ట్రైన్స్ ఉన్నాయి కదా. సో ఈ అమృత్ భారత్ ట్రైన్స్కి సంబంధించి ఒక తమిళనాడులో ఈ కూనూర్ రైల్వే స్టేషన్. ఓకే, సో ఈ కూనూర్ రైల్వే స్టేషన్ తమిళనాడులో ఉంది కదా. సో దీన్ని మనం ఏంటి అంటే ఒక అమృత్ భారత్ ట్రైన్స్లో యాడ్ చేశారనమాట. సో అందువల్ల మనకి విషయం వచ్చింది. ఎందుకు ఇది ఒప్పుకోలేదు అంటే ఇది ఒక ఎకలాజికలీ సెన్సిటివ్, అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో కూడా మనకి 2005లో యాడ్ చేశారు దీన్ని. ఓకే, సో దీని రిచ్ హెరిటేజ్ని బట్టి. ఓకే, సో అందువల్ల అలాంటి జోన్స్ని అంటే ఎక్కువగా ఇలాంటి ట్రైన్స్ అనేవి వేస్తుంటే మళ్ళీ ప్యాసింజర్స్ తిరగడము. ఓకే, సో ఈ డైవర్సిటీ అంతా కూడా దేర్ మైట్ బి అ ఛాన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పేసి ఆపోజిషన్ దీన్ని ఓకే, సో వద్దు ఇలా ఇనిషియేట్ చేయొద్దు అని చెప్పేసినటువంటి వాదం మనకి ఇప్పుడు వార్తల్లో ఉంది కాబట్టి ఇది న్యూస్లో ఉందన్నమాట. సో దీన్ని ఏమని పిలుస్తారంటే ఆల్సో నోన్ యాజ్ ఊటీ టాయ్ ట్రైన్. ఓకే, సో దీన్ని ఏమని పిలుస్తారంటే ఊటీ టాయ్ ట్రైన్ అని పిలుస్తారండి. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా ఈ ప్లేస్ అనేది ఉంది మనకి సిన్స్ 2005 అని గుర్తుపెట్టుకోండి. మనకి ఈ రైల్వే స్టేషన్లో ఫస్ట్ ట్రైన్ ఎప్పుడు వచ్చిందిట అంటే June 15, 1899లో. ఓకే, సో అప్పుడు మనకి ఫస్ట్ ట్రైన్ అనేది వచ్చింది. సో బ్రిటిషర్స్ పీరియడ్ నుంచి మనకి ప్రపోజల్ పెడుతూ ఉంటే ఆ టైంలో మనకి 1899లో సో యాక్సెప్ట్ అయ్యి సో June 15 మనకి ఫస్ట్ ట్రైన్ రన్ అయిందిట. ఓకే, సో ఎనీవే సో ఇది గుర్తుపెట్టుకోండి. సో కూనూర్ రైల్వే స్టేషన్ వార్తలో ఉంటుంది కాబట్టి సో మనకి ఈ టాపిక్ అనేది వచ్చిందనమాట. సో నీలగిరి మౌంటైన్ రైల్వేస్ అనేవి ఎక్కడున్నాయంటే తమిళనాడు స్టేట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఎస్, వెరీ గుడ్ అండి. నెక్స్ట్, సో రీసెంట్లీ విచ్ మినిస్ట్రీ ఆర్గనైజ్ ద ఈవెంట్ గ్రీనింగ్ స్టీల్ పాత్వే టు సస్టైనబిలిటీ. సో స్టీల్ ప్రొడక్షన్లో కూడా ఆల్మోస్ట్ ఒక సస్టైనబుల్ వే ఆఫ్ ప్రొడక్షన్ చేయాలి. సో స్టీల్ ప్రొడ్యూస్ చేయడంలో కూడా ఒక రిపోర్ట్ కూడా పబ్లిష్ చేస్తారనమాట ఈ మీటింగ్లో.
ఓకే, సో ఇది ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది అని. సో ఆబ్వియస్లీ వీ కెడ్ గెస్. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అనమాట. ఓకే, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ గ్రీనింగ్ స్టీల్ పాత్ వే టు సస్టైనబిలిటీ కార్యక్రమాన్ని నిర్వహించింది అంటే ఉక్కు మంత్రిత్వ శాఖ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ మీటింగ్లో ఏ రిపోర్ట్ పబ్లిష్ చేశారంటే గ్రీనింగ్ ద స్టీల్ సెక్టర్ ఇన్ ఇండియా రోడ్ మ్యాప్ అండ్ యాక్షన్ ప్లాన్. ఓకే, సో ఈ రిపోర్ట్ అనేది అంటే ఎలాగ మనం ఇనిషియేట్ చేయాలి, ఎలాంటి తరహా ప్లాన్స్ అండ్ యూనో పద్ధతులు మనం పాటించాలి, ఏ మెథడాలజీ ఫాలో అవ్వాలి, ఇలాంటివన్నిటి కూడా ఒక డీటెయిల్డ్గా మనకి ఈ రిపోర్ట్లో అనేది మనకి పబ్లిష్ చేస్తున్నారనమాట. సో రిపోర్ట్ గ్రీనింగ్ ద స్టీల్ సెక్టర్ ఇన్ ఇండియా రోడ్ మ్యాప్ అండ్ యాక్షన్ ప్లాన్. ఓకే, సో గ్రీనింగ్ ద స్టీల్ సెక్టర్ ఇన్ ఇండియా రోడ్ మ్యాప్ అండ్ యాక్షన్ ప్లాన్ అనే ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. మెయిన్గా వీళ్ళు దేనిపైన ఫోకస్ చేశారంటే డీకార్బనైజేషన్ స్ట్రాటజీస్. ఎందుకు ఇది గ్రీన్ హైడ్రోజన్ అంటే గ్రీన్ పద్ధతిలో అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ మెథడాలజీలో వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీ హ్యావ్ ఆల్రెడీ సెట్ ఏ గోల్ బై 2070 కార్బన్ ఎమిషన్ నెట్ జీరో ఎమిషన్స్ అయిపోవాలి అని చెప్పి. సో అందుకు తరహాగా ఓకే, సో అందులో భాగంగానే ఇది కూడా ఒక రకమైన మెట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెట్ జీరో గోల్ ఎప్పటికండి, సో 2070కి. ఓకే, సో ఇండియా పెట్టుకునే టార్గెట్ అనమాట. ఓకే, సో ఫోకస్డ్ ఆన్ డీకార్బనైజేషన్ స్ట్రాటజీస్. ఈ రిపోర్ట్లో కూడా మనకి అవే బాగా ఎత్తుబడి చేసి మాట్లాడారని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎనీవే ఆన్సర్ ఏంటండి, రీసెంట్లీ విచ్ మినిస్ట్రీ ఆర్గనైజ్ ద ఈవెంట్ గ్రీనింగ్ స్టీల్ పాత్వే టు సస్టైనబిలిటీ, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అనేది ఆన్సర్. ఓకే, ఎస్. నెక్స్ట్, Pradhan Mantri Gram Sadak Yojana recently seen in news is implemented by which ministry? Ministry of Rural Development, Ministry of Housing and Urban Affairs, Ministry of Home Affairs, Ministry of Urban Development. Pradhan Mantri Gram Sadak Yojana, we know, okay, so December 25, 2000 manaki first starting manaki initiation anedi ochindi. సో ఇది మనకి ఇప్పుడు ప్రెసెంట్ 4th phase ఆఫ్ ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన అనేది నడుస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు. ఓకే, సో ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన ఆల్మోస్ట్ ఈ ఇయర్ సో ఈ 4th phase 70,125 crores బడ్జెట్ అనేది అలొకేట్ చేశారు. అలాగే 62,500 kilometers లెంత్ రోడ్స్ అనేవి మనకి కన్స్ట్రక్ట్ చేయబోతున్నారట. ఓకే, సో ఇంత మైనూర్ ఫ్యాక్ట్స్ కాదు కానీ బట్ ఓకే, సో ప్రెస్టీజియస్లీ టేకెన్ ప్రాజెక్ట్ అని అయితే గుర్తుపెట్టుకోండి. సో కరెంట్లీ మనకి ఇప్పుడు నడుస్తుంది ఎన్నో ఫేజ్ అండి, 4th phase. సో ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మనకి December 25th 2000లో మనకి స్టార్ట్ అయింది. ఓకే, సో బేసిక్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి కరెంట్లీ 4th phase నడుస్తుంది. బట్ ఇప్పుడు ఇది క్వశ్చన్ ఏమడిగారు, ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఇస్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ మినిస్ట్రీ, ఏ మినిస్ట్రీ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటండి, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇస్ ద answer for this question. Okay, so very important, Ministry of Rural Development is a concerned designatory authority anamata. Ayatullah Longirotrus. Okay, so recently seen in news belongs to which species? Spider, frog, snake, fish. Okay, so yes, I'll show you the image. చూడండి, ఒక పాము జాతికి సంబంధించింది అనమాట. న్యూ స్పీషీస్ ఆఫ్ లాంగ్ స్నౌటెడ్ వైన్ స్నేక్ సైటెడ్ ఓకే నియర్ వాల్మీకి టైగర్ రిజర్వ్. ఎక్కడుందండి వాల్మీకి టైగర్ రిజర్వ్? బీహార్లో. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో న్యూ స్పీషీస్ ఆఫ్ లాంగ్ స్నౌటెడ్ వైన్ స్నేక్ సైటెడ్ నియర్ వాల్మీకి టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడుంది? ఓకే, సో మనకి బీహార్లోని అలాగే మేఘాలయలోని కనిపిస్తుందట. దీని హెడ్ ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుందట. ఓకే, ఒక ట్రయాంగిల్ షేప్లో, ఐ విల్ షో యూ, సీ దిస్. ఓకే, ఒక ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. ఓకే, సో మొత్తం ఇలా ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. సో ఆల్సో కాల్డ్ ఎస్ లాంగ్ స్నౌటెడ్ వైన్ స్నేక్ అని కూడా పిలుస్తారు దీనికి. ఓకే, ఏమని పిలుస్తారండి? లాంగ్ స్నౌటెడ్. ఓకే, సో వైన్ స్నేక్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో ఇది ఆన్సర్ ఏంటండి? Ayatullah Longirotrus recently seen in news belong to which species? Spider, frog, snake, fish. ఆన్సర్ ఏంటండి? పాము కదా, స్నేక్. Yes, recently Oman hosts Eastern Bridge 7 and Al Naza 5 exercise with which country? India, Bhutan, Myanmar, Nepal. ఇటీవల ఒమన్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 7 అండ్ అల్ నజా 5 యుద్ధంను ఏ దేశంతో నిర్వహించింది అని చెప్తున్నారు. సో ఈ ఎక్సర్సైజ్ అనేది ఇండియాతో కండక్ట్ చేస్తుందండి. ఇండియా ఉమెన్
ఆల్మోస్ట్ 2009లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ బయోలేటరల్ కోఆపరేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి 2009 నుంచి మనకు ఉండిందనమాట. సో ఈసారి మనకి ఇండియా అండ్ ఒమన్లో, అంటే ఒమన్లోనే జరిగింది సో ఈవెంట్ అయితే. సో ప్లేస్ కూడా చూసుకున్నట్లయితే ఈ బ్రిడ్జ్ 7 అనేది హెల్డ్ ఎట్ ఎయిర్ ఫోర్స్ బేస్ అట్ మసీరా. ఓకే, సో మసీరా అనే ప్లేస్లో ఒమన్లో జరిగింది. ఓకే, అదే మనకి నజా 5 అయితే సో సలాలా ఒమన్. ఓకే, సో రెండు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒమన్లో జరిగింది ఈసారి ఈవెంట్. ఇనీషియలీ 2009లో మనకి స్టార్ట్ అయింది. ఎన్హాన్సెస్ ఇంటర్ఆపరబిలిటీ అండ్ ఆపరేషనల్ రెడీనెస్. ఆబ్వియస్లీ బయోలేటరల్ ఎక్సర్సైజెస్ అనేవి అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇద్దరికి కూడా మనకి సో ఆ సస్టైనబిలిటీ కానీ ఆపరబిలిటీ కానీ సో డెఫినెట్లీ ఉండేలాగా ఇద్దరికి కూడా ఓకే సో మనకి ఇనిషియేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇది ఎవరితో ఇనిషియేట్ చేసిందని కదా, ఒమన్, ఇండియా అలాగే ఒమన్. ఓకే, ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్, recently where was second international conference on green hydrogen held? Lucknow, Jaipur, Chennai, New Delhi. ఇటీవల రెండవ అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? లక్నో, జైపూర్, చెన్నై, న్యూ ఢిల్లీ. ఓకే, సో సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్, రైట్. సో గ్రీన్ మనకి హైడ్రోజన్లో కూడా గ్రీన్ బేస్డ్ ఆన్ ఇట్స్ యూజెస్ అని గ్రీన్ హైడ్రోజన్ అని అంటే ఇక్కడ ప్రత్యేకంగా గ్రీన్ కలర్లో ఉండే హైడ్రోజన్ అని కాదు. If it is promoting sustainability, if it is promoting some greenery around, ఎకలాజికల్గా బ్యాలెన్స్ అలాంటివన్నీ కూడా ప్రమోట్ చేస్తుంది అని అంటే, అండ్ ఆ రిసోర్సెస్ కూడా ఏవైతే యూజ్ చేస్తున్నాయో సో ఆ హైడ్రోజన్ ఫ్యూయల్కి సంబంధించి అలాంటివన్నీ కూడా ప్రొడక్షన్ పారామీటర్స్, యూసేజ్ పారామీటర్స్ అన్నీ కూడా యూజ్ చేసుకొని సో వాటిని గ్రీన్ హైడ్రోజన్ అని పిలుస్తారనమాట. సో దీంట్లో క్లాసిఫికేషన్స్ కూడా ఉన్నాయి, బ్లూ హైడ్రోజన్ అని, పింక్ హైడ్రోజన్ అని ఇలాగా అనమాట. బేస్డ్ ఆన్ ఇట్స్ యూజ్ బట్టి ఉంటుందన్నమాట. సో రీసెంట్లీ వేర్ వాజ్ ద సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ హెల్డ్ అంటే ఆన్సర్ వుడ్ బి న్యూ ఢిల్లీ అండి, గుర్తుపెట్టుకోండి. ఎస్ ఎస్, వెరీ గుడ్. ఎస్, ఓకే, సో ఆన్సర్ వచ్చి న్యూ ఢిల్లీ అండి, రైట్. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? అంతర్జాతీయ పెద్ద పిల్లల ఐక్యం ఇటీవల వార్తల్లో కనిపించింది, ఇది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అని. సో ఈ బిగ్ క్యాట్ అలియన్స్ ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే బేసిక్గా మనకి ఈ టైగర్స్ కానీ చిరుతపులులు కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ వాటికి సంబంధించినటువంటి ఎన్వైరన్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. సో అందువల్ల మనకి షిఫ్టింగ్లు అవి చేస్తూ ఉంటారు. ఈ నేషనల్ పార్క్లో కాకుండా వేరే చోట పెట్టడం, లేదా అక్కడ పరిస్థితులు బాగుతే అలా మార్చడం. సో ఇప్పుడు ఆ డైరెక్టర్ ఏం చెప్తున్నారంటే లేదు, ఓకే, సో ఈ అడాప్టబిలిటీ అనేది నేషనల్ యానిమల్స్లో మనకి పెరిగింది. ఓకే, సో ఈ అడాప్షన్ అనేది ఉంది కాబట్టి సో ఇలా మార్చాల్సిన పరిస్థితి అయితే అవసరం లేదు అని. ఆల్మోస్ట్ ఇది మనకి ఎప్పుడు ఇనిషియేట్ చేశారు అంటే సో ప్రాజెక్ట్ టైగర్ వీ నో దట్ ఇట్ హెస్ బీన్ ఇనిషియేటెడ్ ఇన్ 1973, 50 years ఓకే సో అయింది కాబట్టి సో 2023 ఏప్రిల్ 9th రోజు మనకి ఈ ప్రాజెక్ట్ అని బిగ్ క్యాట్ అలియన్స్ అనేది సో పులుల జాతికి సంబంధించినటువంటి అన్ని స్పీషీస్ని కూడా పరిరక్షించేటటువంటి బాధ్యత తీసుకునే విధంగా మనకి ఈ బిగ్ క్యాట్ అలియన్స్ అనేది స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే సో 2023, ఓకే, సో ఆన్ ద ఈవ్ ఆఫ్ 50 years ఈవెంట్, 50 years of achievement of Project Tiger. ఓకే, సో ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడండి 1973 కదా. సో ఇంకా ఎక్స్క్లూజివ్గా డేట్ గురించి మాట్లాడుకుంటే ఓకే సో ఏప్రిల్ 9th, ఓకే సో ఏప్రిల్ 9th 2023 రోజు ఇనిషియేట్ చేశారు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి, విచ్ మినిస్ట్రీ రీసెంట్లీ ఆర్గనైజ్డ్ ఎ డైలాగ్ ఆన్ ద థీమ్ మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్. చాలా ఇంపార్టెంట్ అండి. వీ నో దట్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఫర్ ఓజోన్ లేయర్, ఓజోన్ లేయర్కి చిల్లుపడింది అని మనం చిన్నప్పటి నుంచి వింటాం. ఓకే, సో ఓజోన్ లేయర్ వల్లే మనకి గ్లోబల్ వార్మింగ్ అంతా పెరిగిపోతుంది. సో చాలా వరకు వింత స్కిన్కి సంబంధించినటువంటి ర్యాషెస్ అన్నీ రావడము, సో స్కిన్ ఎలర్జీస్ రావడము, కొన్ని చోట్ల అయితే అసలు ఇంకా భయంకరమైన వేడి ఓకే సో వచ్చేయడము, ఇలాంటివన్నీ కూడా బికాస్ ఆఫ్ ద ఓజోన్ లేయర్ డిప్లేషన్ కారణంగానే మనం జరుగుతుంది అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, రైట్. సో దానికి సంబంధించి పరిరక్షణ క్రింద ఓకే సో మనకి చాలా వరకు ఇండియా చాలా వరకు ఇనిషియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. విచ్ మినిస్ట్రీ రీసెంట్లీ ఆర్గనైజ్డ్ అ డైలాగ్ ఆన్ ద థీమ్ మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ,
మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే, సో బట్ ఇక్కడ థీమ్ గుర్తుపెట్టుకోండి. సో ఇదే థీమ్, మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్. ఓకే, సో ఎవరి పరిధిలోకి వస్తుంది? ఆబ్వియస్లీ రైట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ పరిధిలోకి వస్తుంది అనమాట. ఓకే, సో ఈజీ క్వశ్చన్ ఇట్ ఈస్, బట్ థీమ్ గుర్తుపెట్టుకోండి, మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ చేంజ్ అనేది. ఓకే, సో మనకి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓజోన్ డే, ఓజోన్ డే ఎప్పుడండి? ఓజోన్ డే సెప్టెంబర్ 16. సో సెప్టెంబర్ 16 ఎందుకు ఆ రోజు అంటే, సో వీ హ్యావ్ సైన్డ్ అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములేట్ అయింది సో ఆ రోజు కాబట్టి, సో ఆ రోజుని మనకి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు డిక్లేర్ చేస్తారనమాట. సో ఆ రోజు మనకి ఓజోన్ డే కింద డిక్లేర్ చేయాలి అని చెప్పి. ఎన్వైరన్మెంట్ సెక్రటరీ, ఓకే, సో లీనా నందన్, అలాగే యునైటెడ్ నేషన్స్ ఓకే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇండియన్ రెసిడెంట్ రిప్రజెంటేటివ్ వాళ్ళు అంటే ఏంజిలా లుసిగి, వీళ్ళిద్దరూ కూడా ఏంటి అంటే చెప్పారట, ఇండియా చాలా బాగా మంచి రోల్ ప్లే చేస్తుంది దేంట్లో, ఓజోన్ లేయర్ డిప్లీట్ అవ్వకుండా పరిరక్షించడంలో. అంటే సో దాని మిటిగేషన్ మెషర్స్ కానీ, ఓకే, సో మన ప్రొటెక్షన్ మెషర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఇండియా బాగా మంచి స్టెప్స్ అనేవి ఇనిషియేట్ చేస్తుంది అని చెప్పి ఒక ప్రశంస ఇచ్చారట. ఓకే, సో ఎవరు అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇండియన్ రెసిడెంట్ రిప్రజెంటేటివ్ ఎవరని అంటే ఏంజిలా లుసిగి, అలాగే మన ఎన్విరాన్మెంట్ సెక్రటరీ సో లీనా నందన్ అనమాట. సో ఈ ఇయర్ థీమ్ ఏంటండి, మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్ ఈజ్ అవర్ దిస్ ఇయర్ థీమ్ అని గుర్తుపెట్టుకోండి. సో సెప్టెంబర్ 16 ఇస్ ద డేట్. Recently, where was 20th Maritime State Development Council meeting held? Odisha, Goa, Maharashtra, Gujarat. ఇటీవల 20వ మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది? ఒడిస్సా, గోవా, మహారాష్ట్ర, గుజరాత్. ఓకే, సో ఆన్సర్ చేయండి ఇది. సో ఈజీ క్వశ్చన్, ఆల్మోస్ట్ మనకి ఇది జరగబోతుందని కూడా మనం లాస్ట్ మంత్ కవర్ చేసుకున్నాం అండ్ నౌ ఇట్ వాస్ హ్యాపెండ్ అనమాట. ఎస్ June 5th ఎన్వైరన్మెంట్ డే థీమ్. ఓకే, ఎస్ September 16 ఓజోన్ డే. ఎస్, ఓజోన్ స్ట్రాటోస్పియర్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఓకే, yes, so recently where was 20th Maritime State Development Council meeting held? Odisha na, Goa na, Maharashtra na, Gujarat. ఇటీవల 20వ మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది? సో దీనికి మనకి యూనియన్ మినిస్టర్ ఓకే సో సర్బానంద్ సోనోవాల్ గారు కూడా వచ్చారండి. సో వెరీ ఇంపార్టెంట్. ఈ మహారాష్ట్ర సో మనకి ఈ మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ రోల్ గురించి రీసెంట్లీ లాంచ్డ్ జన్ సన్వాయ్ పోర్టల్ టు ఇంప్రూవ్ కమ్యూనికేషన్ బిట్వీన్ స్టేక్ హోల్డర్స్ అండ్ అథారిటీస్. ఈ జన్ సన్వాయ్ పోర్టల్ ఎవరు ఇనిషియేట్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ జాయింట్ సన్వాయ్ పోర్టల్ను ప్రవేశపెట్టింది? ఇది వాటాదారులు మరియు అధికారుల మధ్య సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. గణాంకాలు మరియు కార్యక్రమం అమలు మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ, వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ చేయండి ఈ క్వశ్చన్కి. Okay. Which ministry recently launched Jan Sanwai portal to improve communication between stakeholders and authorities? Ministry of Statistics and Program Implementation, Ministry of Power, Ministry of Commerce and Industry, Ministry of Defense. Okay. So ఈ Jan Sanwai portal అనేది సో ఫర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సంబంధించి ట్రేడ్కి సంబంధించి అంటే కాటన్, కాఫీ, రబ్బర్ ఇలాంటి అన్ని మనకి ఉంటాయి కదా. సో వాటి అన్నిటికీ సంబంధించినటువంటి ట్రేడ్ అండ్ మొబిలిటీకి సంబంధించినటువంటి విషయంగా అనమాట. సో ఇది ఏ పరిధిలోకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ జాన్ సన్వాయ్ పోర్టల్ను ప్రవేశపెట్టింది అని అంటే సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండి. ఓకే ఓకే సో వెరీ ఇంపార్టెంట్. రీసెంట్లీ విచ్ మినిస్ట్రీ బికేమ్ అ న్యూ మెంబర్ ఆఫ్ ద బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్? ఓకే
సో బ్రిక్స్కి సంబంధించినటువంటి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో ఇటీవల ఎవరు చేరారు అని అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటి? అల్జీరియా, పెరు, సింగపూర్ అండ్ కంబోడియా. ఇటీవల ఏ దేశం బ్రిక్స్ కొత్త అభివృద్ధి బ్యాంక్ యొక్క కొత్త సభ్యుడిగా చేరింది? అల్జీరియా, పెరు, సింగపూర్, కంబోడియా. సో నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఇటీవల మనకి ఈ నేషన్లో ఎలక్షన్స్ జరిగాయి అని చెప్పి. ఎస్. సో రీసెంట్లీ విచ్ కంట్రీ బికేమ్ న్యూ మెంబర్ ఆఫ్ ద బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఆన్సర్ ఏంటండి? అల్జీరియా ఇస్ ద కంట్రీ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇటీవల ఏ దేశం బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క కొత్త సభ్యుడిగా చేరింది అంటే ఇట్స్ అల్జీరియా ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ సో రైట్, సో ఇరులా ట్రైబ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ప్రైమరీలీ resides in which states? సో ఇవి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ సెక్షన్స్ ఉంటారు కదా, సో అందులో ఒక భాగం అనమాట. ఓకే, సో మనకి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్స్ గ్రూప్లోని సో వీళ్ళు కూడా ఉన్నారనమాట. సో వీళ్ళు కూడా మనకి న్యూస్లో ఎందుకు ఉన్నారంటే వీళ్ళు ఓకే, సో వీళ్ళ సస్టెనెన్స్ అనేది చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు అని పాములు పట్టుకుంటారు అనమాట. వీళ్ళు బాగా స్కిల్ ఏంటి అంటే సో పాములు పట్టుకోవడం. ఈవెన్ వాళ్ళ గాడెస్ కూడా ఎవరిని బాగా పూజిస్తారు అంటే కూడా మనకి గాడెస్ నేమ్ కూడా ఓకే, సో కనియమ్మ అనేటటువంటి గాడ్ని. ఈవెన్ చిన్నపిల్లలు కూడా సో దేవర్ ట్రైన్ టు క్యాచ్ స్నేక్స్ అనమాట. అంత స్కిల్డ్ అనమాట వీళ్ళు. ఓకే, సో చూడండి ఇవిడ పాము ఏదో జ్యువెలరీ వేసుకున్నట్టు వేసుకుంది పాముని. ఓకే, సో అలాగా వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళు న్యూస్లో ఉన్నారనమాట. సో వీళ్ళు ఎక్కడ ఉంటారు బేసిక్గా అని అంటే కూడా సో ఈ తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటకలో బేసిక్గా ఎక్కువ నెంబర్ ఉంటారనమాట. ఓకే, సో మేజర్గా చూసుకుంటే సో తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటకలో వీళ్ళని మనం ఎక్కువ చూడొచ్చు అనమాట. సో ఇరుల జాతి, వీళ్ళు మాట్లాడే భాష కూడా ఓకే, సో లాంగ్వేజ్ ఇరులే. సో కొంచెం అది ఎలా ఉంటుందంటే మరాఠాకి, కన్నడకి కొంచెం కలిపి ఉన్నట్టుగా ఉంటుందన్నమాట ఇరుల్ భాష. రైట్, సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో తమిళనాడు, కేరళ మరియు కర్ణాటక రైట్ ఆన్సర్. ఎస్. Recently, where was third edition of Indus 10 summit held? రష్యా, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్. ఇటీవల ఇండస్ సదస్సు యొక్క 3వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఈ పేరులోనే ఉంది చూడండి, ఇండియా అండ్ యుఎస్. ఓకే, సో ఆన్సర్ ఏంటి? యుఎస్, యునైటెడ్ నేషన్స్. ఓకే, సో యునైటెడ్ స్టేట్స్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ చేయండి. సో ఆన్సర్ ఏంటండి? సో ఇండస్ 10 సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఎస్, యునైటెడ్ స్టేట్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. So what is the name of operation recently launched in India to provide humanitarian assistance to countries affected by Typhoon Yagi? So Operation Vikas, Operation Sadbhav, Operation Veer and Operation Kaveri. సో ఎందుకు అసలు మన వాళ్ళకి హెల్ప్ చేయాలి? నార్మల్గా ఎందుకు ఒక కంట్రీ ఇంకో కంట్రీకి హెల్ప్ చేయాలి? ఇలాంటప్పుడే రీజనల్ గ్రూపింగ్స్ వస్తాయన్నమాట. వీ నో దట్ ఏషియన్ గ్రూపింగ్. ఓకే, సో అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ అంటే ఇప్పుడు మనకి లుక్ ఈస్ట్ పాలసీ అనేది యాక్ట్ ఈస్ట్ పాలసీ అయింది. అంటే సో నాట్ జస్ట్ లుకింగ్, సో వీ హ్యావ్ టు డూ. ఓకే, సో అంటే ఇప్పుడు ఎప్పుడైనా సింపుల్గా చెప్పాలంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్స్ జరిగినప్పుడు కానీ ఏమైనా వార్స్ జరిగినప్పుడు ఈ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అనేది ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం అనమాట. సో ఒకరికొకరు కష్టంలో నిలబడతామనే కదా గ్రూప్స్ ఫామ్ అవుతూ ఉంటారు. సో అందువల్ల సో డెఫినెట్లీ అందులో ఏదైతే మెంబర్ ఎవరైతే ఉంటారో అలాంటి గ్రూపింగ్స్లో ఏదైనా ఒక మెంబర్ ఫ్లడ్స్ వల్ల కానీ ఏదైనా యుద్ధాల వల్ల కానీ ఎప్పుడైనా ఎఫెక్ట్ అయినప్పుడు దెన్ డెఫినెట్లీ ఒక హెల్పింగ్ హ్యాండ్ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారనమాట. అందులో భాగంగా ఇండియా మనకి ఈసారి ఓకే సో హెల్ప్ చేసిందనమాట. ఏ పేరుతో అంటే ఆపరేషన్ సద్భావ్. ఓకే, ఆపరేషన్ సద్భావ్. రైట్, సో ఎస్, India launches Operation Sadbhav. India extends support to Typhoon Yagi hit Laos, Myanmar and Vietnam. ఆల్మోస్ట్ మన వెహికల్స్తో పాటు ఈ కిట్స్ కానీ అంటే ఈ దోమల బ్యాట్లు కానీ ఫుడ్ కానీ శానిటేషన్ కానీ వాటర్ ప్యూరిఫైయర్స్ కానీ ఇలా చాలా రకాల ఐటమ్స్ అనేవి మనకి పంపించడం అన్నమాట. ఇండియా నుంచి పంపించడం జరిగింది. మెడికేషన్ ఓకే, సో ఇలాంటివన్నీ కూడా. ఎస్, కరెక్ట్.
Next, which ministry recently launched Bhaskar initiative to provide comprehensive support to the entrepreneurs? Ministry of Commerce and Industry, Ministry of Science and Technology, Ministry of Communication, Ministry of Power. సమగ్ర మద్దతు అందించడానికి భాస్కర్ ఉద్యమంను ఇటీవల ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ, శాస్త్ర మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ, సంబంధాల మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ. సో ఈ భాస్కర్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ అనమాట. ఆల్మోస్ట్ మనకి 1,45,000 స్టార్టప్స్ ఉన్నాయట ఇండియాలో, అంటే యాజ్ ఆఫ్ నౌ. వీటిని ఇంకా బాగా డెవలప్ చేయడం కోసం మనకి ఇది ఇనిషియేట్ చేశారనమాట. ఓకే, సో దానికి సంబంధించినటువంటి మానిటరింగ్ కానీ, ఓకే, సో గైడెన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అందించాలి. అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా, ఫైనాన్షియల్ పరంగా కూడా సో మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్ అంతా కూడా అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది మనకి ఇనిషియేట్ చేశారనమాట. రైట్, సో విచ్ మినిస్ట్రీ రీసెంట్లీ లాంచ్ భాస్కర్ ఇనిషియేటివ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీయా, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీయా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషనా, ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ పవరా. సో ఇది కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు మనకి ఇది ఇనిషియేట్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్, ఏంటండి ఇది? ఫైటర్ ఆపరేషన్ హీరో. నైస్, ఓకే, సో ఇది ఆపరేషన్ సద్భావ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రీసెంట్లీ వేర్ వాజ్ 4th ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ బయో ఇండియా 2024 ఆర్గనైజ్డ్? బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, చెన్నై. ఇటీవల గ్లోబల్ బయో ఇండియా 2024 యొక్క 4వ ఎడిషన్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, చెన్నై. ఆన్సర్ ఏంటండి? ఆబ్వియస్లీ న్యూఢిల్లీ. ఓకే, సో ఆన్సర్ ఏంటండి? న్యూఢిల్లీ, భారత్ మండపంలో జరిగింది. ఇటీవల గ్లోబల్ బయో ఇండియా 2024 యొక్క 4వ ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ వుడ్ బి న్యూఢిల్లీ ఫర్ దిస్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో 4th గ్లోబల్ ఇది మనకి జరిగింది అనమాట. సో ఈ బయో ఇండియా 2024 సో ఎప్పుడు జరిగింది అంటే డేట్ వైజ్ సెప్టెంబర్ 12, 2024 అండి. ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే బయోటెక్ ఇన్నోవేషన్, బయో మ్యానుఫ్యాక్చరింగ్, ప్రమోటింగ్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ హబ్. బయోటెక్ ఇన్నోవేషన్, బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రమోటింగ్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ హబ్ అనేది ఈ ఇయర్ 2024 యొక్క థీమ్ అనమాట. ఓకే, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఓజోన్ డే 2024? Montreal Protocol, advancing climate action, global cooperation, protecting life on earth, keep cool and carry on, ozone for life. ఇది ఆల్రెడీ నేను చెప్పాను నేను. ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ ఆన్సర్ దిస్. ఎస్, ఇది నేను ఆల్రెడీ చెప్పాను. ఓజోన్ డే గురించి చెప్పాను, అన్నీ చెప్పినప్పుడు ఇది చెప్పాను నేను. ఓకే, సో ఓజోన్ డే ఎప్పుడండి? సో సెప్టెంబర్ 16th. సో మనకి ఇది మాంట్రియల్ ప్రోటోకాల్ ఎప్పుడు వచ్చింది అంటే సో సెప్టెంబర్ 16, 1987 అనమాట. సో అందువల్ల సో మనకి 1924లో ఇట్ వాస్ బీన్ డిక్లేర్డ్. సో ఎవ్రీ ఇయర్ ఈ డేని మనకి ఓజోన్ డే కింద సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి. ఓకే, సో థీమ్ ఏంటండి? చెప్పండి. అలాగే ఉంటుందండి, కరెంట్ అఫైర్స్ అంతే అలాగే ఉంటుంది. ఆల్ ఈజ్ వెల్. ఎస్, భారత్ మండపం, న్యూఢిల్లీ, కరెక్ట్. సో మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్. సో ఇది ఆల్రెడీ చెప్పాను నేను. ఓకే, సో మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్ ఈజ్ ద థీమ్ ఫర్ దిస్ ఇయర్ అని గుర్తుపెట్టుకోండి. So what is the primary objective of NPS Vatsalya scheme recently launched by finance minister in India? ఇది యూనియన్ బడ్జెట్లో కూడా మెన్షన్ చేశారు, అవునా? సో బడ్జెట్ చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం. సో ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ మన పిల్లల కోసం ఒక అంటే ఓకే, సో ఎవరి పిల్లల కోసం వాళ్ళ పిల్లలకి సో సేవింగ్స్ అకౌంట్ లాంటిది అనమాట. పిల్లలు 18 years ఏజ్ వచ్చే వరకు కూడా సో అమౌంట్ అనేది దాచుకుని సో తర్వాత వాళ్ళ అకౌంట్లోకి అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఈవెన్ మీరు రీసెంట్గా చూసుకుంటే సుకన్య సమృద్ధి యోజన కూడా న్యూస్లో ఉంది. సో ఎన్పిఎస్ వాత్సల్య కూడా న్యూస్లో ఉందన్నమాట. సో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మనకి ఇది లాంచ్ చేయడం జరిగింది కాబట్టి ఈ మంత్లో సో ఇది న్యూస్లో ఉందన్నమాట. So what is the primary objective of the NPS Vatsalya scheme recently launched by Finance Minister of India? To help parents and guardians plan for their children's future financial needs
to offer education loans to students for higher education, to provide health insurance to tribal families, none of the above. ఇటీవల భౌతిక ఆర్థిక మంత్రి ప్రారంభించిన ఎన్పిఎస్ వాత్సల్య పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం, ఆర్థిక అవసరాల కోసం తల్లిదండ్రులు మరియు కాపలాదారులు సహాయపడడం అనేది, అంటే ఇది మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో బేసిక్గా టు అడ్రస్ ఆల్ ద ఫైనాన్షియల్ ఎయిడ్ టు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ దేర్ కిడ్స్ అనమాట. సో ఇట్ ఈస్ అ ప్రైమరీ ఆబ్జెక్టివ్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 8th ఇండియా వాటర్ వీక్ 2024? దీనికి మన ద్రౌపది ముర్ము గారు అటెండ్ అయ్యారనమాట. సో అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాటర్ కోఆపరేషన్ కోపింగ్ విత్ 21st century challenges, water security for sustainable development with equity, partnership and cooperation for inclusive water development and management, water and energy for inclusive growth. So answer ఏంటండి? What is the theme of 8th India Water Week 2024? I'll show you the image. ఎస్, ద్రౌపది ముర్ము గారిని చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఆల్మోస్ట్ మన 17th నుంచి 20th September వరకు ఈ ఈవెంట్ అనేది ఓకే సో జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్. సో 8th ఇండియా వాటర్ వీక్ 2024. సో దీనికి ఏంటి అంటే ఆన్సర్ ఏంటి? సమగ్ర నీటి అభివృద్ధి మరియు నిర్వహణ కోసం భాగస్వామ్యం మరియు సహకారం. ఎస్, so partnership and cooperation for inclusive water development and management is the answer for this question. Okay, so Subhadra scheme recently seen in the news is the largest women-centric scheme of which state? Uttar Pradesh, Odisha, Bihar, Rajasthan. సుభద్ర పథకం ఇటీవల వార్తలో కనిపించింది కదా, అది ఈ రాష్ట్రంలో లార్జెస్ట్ మహిళా కేంద్రిత పథకం. ఆల్మోస్ట్ 21 years నుంచి 60 years వరకు ఉన్న విమెన్ అందరికీ కూడా సో 50,000 మనకి ఇవ్వాలి అని చెప్పేసి, అంటే ఫైనాన్షియల్గా మనకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి సో ఆల్మోస్ట్ చాలా వరకు బడ్జెట్ అనేది అలిగేట్ చేశారు. ఇట్ బికేమ్ అ లార్జెస్ట్ విమెన్ సెంట్రిక్ స్కీమ్ అనమాట. సో ఇది ఒడిస్సాలో. ఓకే, సో మన మోదీ గారు స్టార్ట్ చేస్తున్నారు. సో ఫైనాన్షియల్ ఎయిడ్ సో ఫర్ 5 yearsకి 50,000 చొప్పున మనకి ఇవ్వాలి అని చెప్పేసి మనకి ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం అనమాట. రైట్, సో ఏజ్ గ్రూప్ కూడా 21 to 60 years వరకు. సో సుభద్ర స్కీమ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఇస్ ద లార్జెస్ట్ విమెన్ సెంట్రిక్ స్కీమ్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే ఆన్సర్ ఏంటండి? ఒడిస్సా. ఓకే, బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Recently, Prime Minister of India inaugurated Tuticorin International Container Terminal in which state? Kerala, Gujarat, Tamil Nadu, Andhra Pradesh. So ఆన్సర్ చేయండి. ఇటీవల భారత ప్రధాని టూటికోరిన్ అంతర్జాతీయ కంటైనర్ టెర్మినల్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? కేరళ, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఈజీ క్వశ్చన్. బట్ దీని యొక్క ప్రామినెన్స్ ఏంటి అంటే ఇది ప్రొడ్యూస్ చేసే విండ్ ఎనర్జీ వల్ల కానీ సో అండ్ మనకి చాలా వరకు మేజర్ మారిటైమ్కి సంబంధించినటువంటి డీలింగ్స్ అండ్ ట్రేడ్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కార్నర్ పాయింట్ అవ్వడం, ఇలాంటి ప్రామినెన్స్ అనేవి దీనికి ఉన్నాయన్నమాట. సో రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేటెడ్ ట్యూటికోరిన్ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్లో ఉంది అని. మార్చ్ 8 ఇంటర్నేషనల్ విమెన్స్ డే థీమ్ ఇన్వెస్ట్. ఓకే, అది ఎందుకు వచ్చిందండి ఇప్పుడు? ఇది అక్టోబర్. ఎస్, కరెక్ట్. సో ఆన్సర్ ఏంటండి? ఎస్, తమిళనాడు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రీసెంట్లీ హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ సహస్ర సీమా బల్? ఓకే, సో విక్రాంత్ ఠాకూర్, దల్జీత్ సింగ్ చౌదరి, అమృత్ మోహన్ ప్రసాద్, ఓకే సో సచిన్ సిన్హా. ఇటీవల ఓకే సో సహస్ర సీమా బల్ యొక్క డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించబడ్డారు? సో విక్రాంత్ ఠాకూర్, దళిత్ సింగ్ చౌదరి, ఓకే సో అమృత్ మోహన్ ప్రసాద్, సచిన్ సిన్హా. ఇప్పుడు ఎవరు అపాయింట్ అయ్యారు? సో ఈ సహస్ర సీమా బల్ అనేది నేపాల్కి భూటాన్కి మధ్య బార్డర్ రీజన్స్లో ఉంటారనమాట. నేపాల్కి భూటాన్కి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఏంటంటే అంటే అమృత్ మోహన్ ప్రసాద్. ఈయన ఒడిస్సా క్యాడర్ పోలీస్ ఆఫీషియల్ అనమాట. ఈయన ప్రజెంట్ సిఆర్పిఎఫ్కి కూడా ఈయన స్పెషల్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారనమాట. సో నౌ హీ వాజ్ బీన్ అపాయింటెడ్.
ఫర్ ద సహస్ర సీమా బల్ అని గుర్తుంచుకోండి. సో ఇతనికన్నా ముందు ఎవరున్నారంటే దల్జీత్ సింగ్ చౌదరి. ఓకే, సో ఐల్ షో హిస్ ఇమేజ్ హియర్, హీస్ ద వన్. ఓకే, రైట్. Recently, where was National Symposium Exercise IKEA on Disaster Management held? Chennai, Visakhapatnam, Varanasi, Indore. ఇటీవల వ్యవసాయ నిర్వహణపై ఎక్సైజ్ ఐకియా అనే జాతీయ సింపోసియం ఎక్కడ జరిగింది? చెన్నై, విశాఖపట్నం, వారణాసి, ఇండోర్. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చేయండి. ఇది పర్ల్ సిటీ. ఎస్, గ్రేట్. నెక్స్ట్. సో రీసెంట్లీ ఇటీవల వ్యవసాయ నిర్వహణపై ఎక్సర్సైజ్ ఐక్య అనే జాతీయ సింపోసియం ఎక్కడ జరిగింది? చెన్నై, విశాఖపట్నం, వారణాసి, ఇండోర్. ఓకే, సిఏఎస్ఎఫ్ కాదండి, సిఆర్పిఎఫ్ అని చెప్పాను నేను. ఓపెన్ బౌండరీ విత్ నేపాల్ అండ్ భూటాన్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి చెన్నై అండి. ఓకే, సో ఆన్సర్ వుడ్ బి చెన్నై ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్? క్వశ్చన్ మార్క్ ఏం అవసరం లేదు. Recently, the Ministry of Ports, Shipping and Waterways has appointed which Olympic medalist shooter as its brand ambassador? So, Sarabjit Singh, Manu Bhaker, Vijay Kumar, Swapnil Kusle. సో ఇటీవల స్పోర్ట్స్, షిప్పింగ్ మరియు వాటర్వేస్ మంత్రిత్వ శాఖ ఏ ఒలింపిక్ స్వర్ణ పతాక విజేతను తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు? సో సరబ్జిత్ సింగ్, మను భాకర్, విజయ్ కుమార్, ఓకే, సో స్వప్నిల్ కుస్లే. ఓకే, అది చెప్తున్నారా? ఓకే, కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి మను భాకర్ అండి. సో అనౌన్స్డ్ బై సర్బానంద సోనోవాల్ గారు. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్. ఓకే, సో మనకి 2 మెడల్స్ తీసుకొచ్చి పెట్టారు కదా. సో మనకి చూసుకున్నట్లయితే సో ఈ సర్బానంద్ సోనోవాల్ గారు ఈ యొక్క ఈవెంట్లో మనకి డిక్లేర్ చేయడం జరిగిందనమాట. సో వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ హ్యాస్ అపాయింటెడ్ విచ్ ఒలింపిక్ మెడలిస్ట్ షూటర్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్? ఓకే, సో సరబ్జిత్ సింగ్ కాదు. ఓకే, ఆన్సర్ ఏంటండి? మను భాకర్. ఎస్, కరెక్ట్. నెక్స్ట్. So recently, who became the new chief minister of NCT, Delhi, National Capital Territory of Delhi? So we know, okay, so Arvind Kejriwal garu maniki, okay, so ee corruption charges meeda మనకి ఆల్మోస్ట్ ప్రతిసారి జైలుకి వెళ్ళడం, ప్రతిసారి అది ఒక కామన్ ఇష్యూ లాగా అయిపోయింది అనమాట. సో జైలుకి వెళ్ళడం రావడం అని చెప్పి, సో మళ్ళీ రిలీజ్ అయ్యారని వస్తుంది, మళ్ళీ జైలుకి వెళ్ళారని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లెటర్ అందుకున్నారని, ఇవే వస్తూ ఉంటాయి అనమాట. బట్ ఎనీవే బెయిల్ తీసుకున్న తర్వాత హీ వాస్ బీన్ రిసైన్డ్ అనమాట. ఓకే, సో వీకే సక్సేనా కదా లెఫ్టినెంట్ గవర్నర్కి, సో రాజీనామా ఇచ్చేసి సో తను మనకి రిజైన్ చేసేసారు. సో అతని ప్లేస్లో ఎవరు వచ్చారని అంటే అతీషి మర్లీనా. ఓకే, సో అతీషి మర్లీనా, ఐల్ షో హర్ ఇమేజ్. మీ న్యూస్లో కూడా చూసుంటారు, సో న్యూస్ పేపర్లో కూడా రెగ్యులర్గా వచ్చింది వార్త. సో షీ వాజ్ అన్ ఎమ్మెల్యే ఫర్ ఓకే, సో కల్కాజీ. ఓకే, సో కల్కాజీ నియోజకవర్గానికి సో షీ వాజ్ అన్ ఎమ్మెల్యే అనమాట. సో ఈ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఫర్ మనకి ఢిల్లీకి. సో ఈ టెన్యూర్ అనేది మనకి 2025 11 ఫిబ్రవరితో ఎండ్ అయిపోతుంది. మనకి చూసుకున్నట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ హ్యావ్ 62 ఎమ్మెల్యేస్ అనమాట విత్ దెమ్. సో దట్ ఈస్ ద రీజన్ వై దే ఫార్మ్డ్ గవర్నమెంట్. ఓకే, ఎనీవే సో ఆన్సర్ ఏంటండి? సో ఢిల్లీకి. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరని అంటే అతీషి మర్లీనా ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, ఆవిడ సీట్లో కూడా కూర్చోలేదు కదా, పక్కనే కూర్చునేది. మన న్యూస్లో పేపర్లో చూసినప్పుడు కూడా అక్కడ కూర్చోలేదు అనమాట. షీ వాజ్ ద రెస్పెక్ట్ దట్ వాజ్ గివెన్. ఎనీవే కరెక్ట్. ఓకే, నెక్స్ట్. Which country won Men's Asian Hockey Championship Trophy 2024? India, China, Pakistan, South Korea. ఏ దేశం పురుషుల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2024ను గెలిచింది? భారత్, చైనా, పాకిస్తాన్, దక్షిణ కొరియా. ఓకే, సో ఇది ప్రెస్టీజియస్ మూమెంట్ ఫర్ ఇండియా బికాస్ ఇండియా వన్. ఓకే, సో అగేన్స్ట్ హూమ్? చైనా. ఓకే, సో విచ్ కంట్రీ వన్ ద మెన్స్ ఏషియన్ హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2024 అంటే ఆన్సర్ ఏంటండి? మన ఇండియా. Recently, where was the second edition of the National Anti-Doping Agency India Inclusion Conclave held?
చెన్నై, భోపాల, హైదరాబాద్, న్యూఢిల్లీనా? ఇటీవల జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ భారత్ ఇంక్లూజివ్ కాంగే యొక్క 2వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? చెన్నై, భోపాల్, హైదరాబాద్, న్యూఢిల్లీ. యాంటీ డోపింగ్ ఓకే, సో వాటిలోనే ఇండియా చాలా వరకు మైనస్లోనే చాలా వరకు ఈ డోపింగ్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయని చెప్పేసినటువంటి నివేదిక కూడా వచ్చింది. అండ్ నాట్ సర్ప్రైజింగ్లీ ఇండియా వచ్చిందట సో టాప్ పొజిషన్లో. సో అందువల్ల దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ముమ్మరం చేసి సో తర్వాత మనకి ఇనిషియేషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఓకే, కరెక్ట్. ఓకే ఓకే కరెక్ట్ అండి. సో ఆన్సర్ వుడ్ బి న్యూ ఢిల్లీ ఫర్ దిస్ క్వశ్చన్. ఈజీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ స్వచ్ఛతా హీ సేవా 2024 कैंपेन? स्वभाव स्वच्छता, संस्कार स्वच्छता, स्वच्छता ही सेवा, एक संकल्प, स्वच्छ भारत, हरित भारत, నన్ ఆఫ్ ద అబౌవ్. స్వచ్ఛతా హీ సేవా 2024 ప్రచారం యొక్క థీమ్ ఏంటి? స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత అనేది మనకి ఎప్పుడు కూడా థీమ్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. సో నాట్ జస్ట్ ద డే ఆర్ నాట్ జస్ట్ ద ఈవెంట్ ఆర్ వేర్ ఇట్ వాస్ హ్యాపెండ్ అని కాకుండా థీమ్ మీద మనకి చాలా వరకు రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేవి ఒకటి రెండు చూస్తాం. ఓకే, సో స్వభావ స్వచ్ఛత అండ్ సంస్కార స్వచ్ఛత అనేది ఈఆర్ థీమ్. ఆల్మోస్ట్ మనకి చూసుకున్నట్లయితే చాలా వరకు ఈ మాన్యువల్ స్కావెంజింగ్ యాక్టివిటీస్ అనేవి అసలు యాక్చువల్లీ 2013 తర్వాత అసలు ఉండకూడదని చెప్పేసి మనకి యాక్ట్స్ అనేవి తీసుకొచ్చారు. బట్ అయినప్పటికీ కూడా ఈ మాన్యువల్ స్కావెంజింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని అండ్ మాన్యువల్ స్కావెంజింగ్ యాక్టివిటీస్లో కూడా అసలు చాలా వరకు మనకి ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ అండ్ ఓబీసీ కేటగిరీస్ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. సో అంటే కాస్ట్ వైజ్ డిస్క్రిమినేషన్ కాదు కానీ బట్ ఎనీవే ఒక పని అలాంటి పని చేయడానికి అసలు హ్యూమన్ ఉండకూడదు, హ్యూమన్ బీయింగ్స్ ఉండకూడదు. సో ఈవెన్ రోబోట్స్ని యూజ్ చేయాలనేటువంటి ప్రతిపాదకులు కూడా ఉన్నాయన్నమాట. బట్ అగైన్ స్టిల్ ఇట్ వాజ్ డూయింగ్. ఓకే, సో ఓకే ఎనీవే, సో ఆన్సర్ ఏంటంటే స్వభావ్ స్వచ్ఛత అండ్ సంస్కార్ స్వచ్ఛత ఇస్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్. ఓకే, సో స్వచ్ఛత హీ సేవా 2024. సో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు కూడా ఈ విషయం పైన మాట్లాడారు. Okay, so recently Jafar Hassan has become the new Prime Minister of which country? ఖతారా, జోర్డనా, ఇరాకా, ఇరానా? ఇటీవల జాఫర్ హసన్ ఏ దేశం యొక్క కొత్త ప్రధానమంత్రి అయ్యారు? ఖతార్, జార్డన్, ఇరాక్, ఇరాన్. ఓకే, సో వి నో. ఓకే, సో ఆన్సర్ ఏంటంటే జార్డన్. ఈ జార్డన్కి కింగ్ అబ్దుల్లా టూ అపాయింట్ చేశారనమాట ఈ జార్డన్ని. సో హీ వాజ్ బీన్ ఈవెన్ డైరెక్టెడ్ టు సపోర్ట్ పాలస్తీనా. సో ఖచ్చితంగా పాలస్తీనాని సపోర్ట్ చేసే విధంగా మనకి డైరెక్షన్స్ కూడా ఆల్రెడీ పాస్ అయ్యాయంట. చూడాలి మరి జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి ఏ విధంగా మారబోతాయో. ఎనీవే, సో రీసెంట్లీ జాఫర్ హసన్ హాస్ బికమ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఖతార్, జోర్డన్, ఇరాక్, ఇరాన్. ఆన్సర్ ఏంటండి? జార్డన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఐల్ షో హిస్ ఇమేజ్. ఎస్, ఓకే, సో హీ ఈస్ ద వన్. ఓకే, so what is the total financial outlay recently approved by the Union Cabinet for Venus Orbiter mission? వీనస్ ఆర్బిటర్ మిషన్ కోసం కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఎంత మొత్తం ఆర్థిక వ్యయం ఆమోదించింది? చాలా ఇంపార్టెంట్. అసలు ఎర్త్ ట్విన్ ప్లానెట్గా చెప్తాం కదా వీనస్ని. అసలు ఎందుకు అది అన్ఇన్హాబిటబుల్ అంటే మనకి లైఫ్ అనేది ఎగ్జిస్టెన్స్ లేకుండా ఎందుకు మారిపోయింది అని చెప్పేసి మనకి చెప్తున్నారు అన్నమాట. సో ఇది 2028లో మనకి ఇది ఇనిషియేట్ అవుతుందట. శుక్రయాన్ అని కూడా పిలుస్తారు. సో దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ అలికేషన్ ఎంత జరిగింది అంటే 1236 crores అనేది అలికేట్ చేశారనమాట. సో దాంట్లో ఆల్మోస్ట్ మనకి ఓకే సో ఒక 824 ఓకే సో 824 crores అనేవి ఆల్మోస్ట్ అలొకేషన్ కూడా జరిగిపోయిందట. ఓకే, సో అంటే విడుదల కూడా చేసేస్తారనమాట. ఎనీవే, సో టోటల్ బడ్జెట్ కదా మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద టోటల్ ఫైనాన్షియల్ అవుట్లే రీసెంట్లీ అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్ ఫర్ వీనస్ ఆర్బిటర్ మిషన్ అంటే ఆన్సర్ వచ్చేసి సో 1236 crores అనమాట. వామ్, ఎస్. సో ఇస్రో వీనస్ మిషన్ శుక్రయాన్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, 2028 క్వశ్చన్ మార్క్ ఏం కాదు, కరెక్టే.
Next, recently which ministry hosted the event World Food India? Okay, so 2024, Ministry of Agriculture, Ministry of Food Processing Industries, Ministry of Science and Technology, Ministry of Home Affairs. Okay, సో ఫుడ్ ఇండియా అనేది ఓకే సో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది హోస్ట్ చేస్తుంది అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్, అసలు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ మనకి ఒక 20-30 ఇయర్స్ తర్వాత నాకు తెలిసి వండుకొని తినే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది అంత గ్రోత్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఈవెన్ నౌ వీఆర్ యూజింగ్ కెచప్స్, పికిల్స్ అండ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ వీఆర్ యూజింగ్. ఓకే, సో ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాం. అండ్ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది రోజుకి మనకి గ్రోత్ అనేది పెరుగుతుంది అనమాట. ఈవెన్ ఇండియా ఈజ్ keenly promoting food processing industries at large. Right. Recently, which ministry hosted event World Food India 2024 ante Ministry of Food Processing Industries ani gurtunchukondi. Pench Tiger Reserve recently seen in news is located in which state? Odisha, Maharashtra, Andhra Pradesh, Madhya Pradesh. Pench Tiger Reserve ఇటీవల వార్తలో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్. సో ఇది ఆన్సర్ చేయండి. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండ్ వీ ఆల్రెడీ నో. ఓకే, సో అన్ని మినిస్టర్స్లోనే నేను అడగట్లేదండి, ఆల్రెడీ అవి కరెంట్ అఫైర్స్లో ఉన్నవే. ఎస్, వెరీ గుడ్. ఎస్, మధ్యప్రదేశ్ అండి. ఆన్సర్ ఏంటండి? బోత్ మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్రనా? సో పెంచ్ టైగర్ రిజర్వ్ రీసెంట్లీ సీన్ ఇన్ ఓకే సో ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండి. ఓకే, అక్కడ బోత్ ఆప్షన్ లేదు కదా. ఓకే, సో రైట్. సో పెంచ్ టైగర్ రిజర్వ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే మధ్యప్రదేశ్. ఓకే, ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే సమ్ టైగర్స్కి సంబంధించి టైగర్స్ని సేవ్ చేశారనమాట. ఒక 2 టైగర్స్ని సేవ్ చేయడం జరిగింది. ఓకే, సో దానికి సంబంధించి సమ్ న్యూస్ అనేది ఉంది కాబట్టి, బట్ బేసిక్గా ఎన్ని పాపులేషన్ ఉండింది, పాపులేషన్ ఇంక్రీజ్ అలాంటివి అడగరు కానీ, బట్ అలాంటివి ఏమైనా న్యూస్లో ఉన్నప్పుడు అవి ఓకే సో ఏ రాష్ట్రంలో ఉన్నాయి, సో దానికి సంబంధించినటువంటి రివర్స్ ఏమైనా నియర్ బై ఉన్నాయా, ఓకే సో ఉంటే ఏ సైడ్ ఉన్నాయి, ఇలాంటివి ఎగ్జామినర్ అడుగుతూ ఉంటారు అనమాట. ఓకే, ఎనీవే సో ఇవ్వండి. సో సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్. యా, బోత్ కాదండి, మధ్యప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, యా, ఆల్మోస్ట్ వీ హ్యావ్ సీన్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, సో ఈ సెషన్లో ఓకే సో ఇంకొక సెషన్ ఉంటుందండి. ఓకే, సో అగైన్ కరెంట్ అఫైర్స్కి ఇంకో సెషన్ ఉంటుంది. సో వీ విల్ వైండ్ అప్ దేర్. అండ్ దాని తర్వాత మనకి డైలీ కరెంట్ అఫైర్స్ చేద్దాం, బికాజ్ మంత్లీ ఒక బల్క్ లో జరిగినటువంటి ఈవెంట్స్ అన్నీ ఒక్కటే రోజు 2 రోజులు 3 రోజులు కూర్చొని కంప్లీట్ చేయడానికి ఈవెన్ ఇట్ విల్ బీ నాట్ ఈజీ అండ్ నాట్ సజెస్టబుల్ ఆల్సో ఫర్ ఆస్పిరెంట్స్. సో అందువల్ల సో కొంచెంగా నేర్చుకుంటే ఆ రోజుకి అదే పోర్షన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ నేర్చుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో వీ విల్ థింక్ ఓకే సో ఈ మంత్ కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత డైలీ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసుకుందాము, సో దట్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? యా, ఓకే అండి. యా, థ్యాంక్ యూ సో మచ్. యా, మీకు 4th రోజు అక్టోబర్ 4th రోజు మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉందండి. ఓకే, సో మీకు డెఫినెట్లీ ఒక గుడ్ న్యూస్ అనేది ఓకే iRise ఇన్స్టిట్యూట్ నుంచి ఇవ్వబోతున్నాము. ఓకే, సో అందరూ కూడా 4th అక్టోబర్ 2024 రోజున మీకు ఆ గుడ్ న్యూస్ అనేది తెలుస్తుంది. అండ్ అక్టోబర్ 2 రోజు గాంధీ జయంతి సందర్భంగా మనకి చాలా వరకు కోర్సెస్ మీద ఆఫర్స్ అనేవి ఉన్నాయండి. ఎవరైతే ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో ఓకే సో కింద కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి, సో దట్ ఎవ్రీ
డౌట్ ఆఫ్ యూ మనకి క్లియర్ అయిపోతుంది అండ్ వాళ్ళు మేము మీకు డైరెక్ట్ చేస్తారు. ఓకేనా? సో 4th October 2024 రోజు మీకు ఆ గుడ్ న్యూస్ అనేది తెలుస్తుంది. ఓకేనా? రైట్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. బాయ్ బాయ్.